హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే మా షిఫ్టింగ్ వీడియో అనమాట. ఈ పిక్స్ అన్నీ, బ్యూటిఫుల్ పిక్స్ అన్నీ మా పాత అపార్ట్మెంట్ విఎస్ఆర్లో తీసినవి. సో అక్కడ సైకిల్ రైడింగ్ కానీ, అసలు ప్లే ఏరియా కానీ అసలు ఎంత బాగుంటుందో, చాలా మిస్ అవుతాము వాకింగ్ చేసేటప్పుడు అప్పుడంతా. సో మేమైతే ఇల్లు షిఫ్ట్ చేసాము. నేను ప్రాసెస్ అంతా మేము జస్ట్ టైం ల్యాప్స్లో రికార్డ్ చేశాను అనమాట. సో ఇవాళ వీడియో పెట్టేస్తాను, మరి చూసేయండి ఫ్రెండ్స్. మా షిఫ్టింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మేమే స్టార్ట్ చేసుకున్నాము. మేమే కార్టన్స్లో ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూపించే వీడియోలో మా వారు చేస్తున్నారు. అది జస్ట్ ఒక అట్టు పెట్టక నేను వీడియో కోసం రికార్డ్ చేశాను. మిగతా అంతా ఇద్దరం కలిసి చేసుకున్నాము. సో చూడండి, ప్యాకర్స్ అండ్ మూవర్స్ రాకుండా మేము మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకొని జాగ్రత్తగా సేఫ్గా ఉండాల్సిన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టుకున్నాము. బట్ అట్లా పెట్టుకున్నా కూడా ఒక వెండి వస్తువు, ఒక వేయింగ్ మిషన్ అయితే పోయింది. ఎక్కడ మిస్ అయిందో మరి తెలియట్లేదు. ఇప్పటిదాకైతే దొరకలేదు. షిఫ్ట్ అయ్యి దాదాపు 6 months అవుతుంది. అసలు విఎస్ఆర్ మెమరీస్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఇది మా పాత బెడ్, సోఫా, ఇంకా అన్నీ డిస్మాంటిల్ చేసి తీసుకెళ్తున్నారనమాట లిఫ్ట్లో. కొన్ని అయితే లిఫ్ట్లో పట్టాయి, కొన్ని అయితే లిఫ్ట్లో పట్టలేదు. సో ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు బబుల్ ర్యాప్లో ర్యాప్ చేశారు. ఆ మధ్యలో పోయి మా వాడు నిల్చున్నాడు, ఫోటో తీయమ్మా అని చెప్పి. అంత ముద్దుగా ఇంకా మా బుడ్డది కూడా అక్కడే ఎగురుతుంది అనమాట. అప్పుడు అది ఇంకా చిన్నది, 1 year 6 months దానికి అప్పటికంతే. సో కార్ కూడా ఇంకా ట్రై చేశారు లిఫ్ట్లో పడుతుందని, పట్టలేదు. లాస్ట్కి ఇంకా వేడిగా స్టేర్స్లోనే తీసుకొచ్చారు. బట్ మిగతా కార్టన్స్ అన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్లోకి వేసేసారనమాట. చాలా జాగ్రత్తగా చేశారు వీళ్ళు, చాలా బాగా చేశారు. అసలు దాదాపు 8 hours చేశారనమాట ప్యాకింగ్, మూవింగ్ అంతా. అప్పటికి మేము 20 cartons మేమే ప్యాక్ చేసాము. రిమైనింగ్ ఒక 20 cartons వాళ్ళు చేశారు. బట్ మేము చేసిన దానికి వాళ్ళు ఏమి ఎక్స్ట్రా కట్ చేయలేదు మనీ. బట్ మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసుకున్నాము. సో మొత్తం ఇంకా దివాన్ అన్నీ ఇంకా స్టేట్స్లోనే తెచ్చారనమాట. చాలా జాగ్రత్తగా తెచ్చారు. బట్ అన్నీ ఒకేసారి తెచ్చేసారు. అదే కొంచెం టెన్షన్ వేసింది నాకు. ఒక అతను అయితే పైన కూర్చొని వచ్చాడు. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా దారిలో వైర్లన్నీ అడ్డొస్తుంటాయి కదా, సో పైకి జరుపుకుంటూ వెళ్ళడానికి ఒక అతను పైన కూర్చొని అన్నాడు చూడండి. సో అంత ప్రాసెస్ ప్యాకింగ్ అయిపోయింది 2 hours. బట్ అన్ప్యాకింగ్, అక్కడ తీసి మళ్ళీ లోపల తెచ్చి పెట్టడం ఇవన్నీ కొంచెం టైం పట్టాయి అనమాట. అన్ప్యాకింగ్ అయితే మేమే చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ దాకా డెలివర్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మళ్ళీ కార్టన్స్ అయితే వచ్చి కలెక్ట్ చేసుకున్నారు మళ్ళీ కొద్ది రోజులకి. సో ఈ ప్రాసెస్ అంతా అయితే జస్ట్ ఒక 3 minutesలో చూపించాను నేను. బట్ 1 day కష్టం ఉంది దీంట్లో. మేము చాలా కష్టపడ్డాము. ముందు రోజు, ఆ రోజు, పక్క రోజు, 3 రోజులు దాదాపు చాలా కష్టపడ్డాము. ఎందుకంటే నాన్న అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారప్పుడు అమ్మ పిల్లలిద్దరితో అమ్మ ఒక్కటే చాలా వేగిందనమాట. అమ్మ నాన్న హెల్ప్ చాలా ఉండే. వచ్చిన తర్వాత కూడా నాన్న ఇంకా అమ్మ చాలా హెల్ప్ చేశారు, సర్దడానికి కావచ్చు, ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి కావచ్చు. మేము సర్దుకుంటుంటే, సో ఎప్పుడు కూడా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎంతైనా సాధించవచ్చు. సో ఈ షిఫ్టింగ్ కూడా మాకు అలా ఈజీ అయిపోయింది. చూడండి, మా విఎస్ఆర్ వదిలేసి వెళ్ళిపోతుంది. మా ట్రక్ చాలా బాగా వేసింది అసలు. విఎస్ఆర్ని వదిలి వెళ్తుంటే అలా ట్రక్ అలా వచ్చి ఇక్కడ దింపింది అనమాట. ఇక్కడైతే లోపల ఇంట్లో చూడండి ఎలా ఉంది పరిస్థితి. సో మా షిఫ్టింగ్ ప్రాసెస్ మొత్తం ఇదేనండి, చూసారు కదా. షిఫ్టింగ్ అయిపోయింది. ఇంకా విఎస్ఆర్కి బాయ్ బాయ్ చెప్తూ పెద్ద సైకిల్లో అలా వస్తున్నాడు. నెక్స్ట్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక హౌస్ వార్మింగ్, పాలు ఎలా పొంగిచ్చాము అవంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.